ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు ఆయన ద్వారా ఆయన యొక్క కీర్తిని కూడా దేశవ్యాప్తంగా వింగరింపజేయడం జరిగింది పిల్లలు. అంతేకాకుండా ఆయన ఉపాధ్యాయులుగా చేస్తున్నప్పుడు ఆయన ప్రతిభను గుర్తించి ఆయనకు దేశం అభివృద్ధి చెందాలంటే ఇటువంటి వాళ్ళే రాష్ట్రపతిగా కానీ ఉపరాష్ట్రపతిగా కానీ ఉంటే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆనాడు జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి వీళ్ళందరూ ఆలోచించి ఆయనను రాష్ట్రపతిగా ఎంపిక చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన పిల్లలకి చాలా గొప్పగా చూసేవాడు. అందులోనే ఆయన మైసూరులో విద్యార్థులకు చదువు చెప్పి వేరే మాకేంటంటే జనరల్గా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు విద్యార్థులందరూ ఆఖరకు భోజనం కూడా చేయకుండా చాలా బాధతో ఆయన దగ్గర పోయి కూర్చుంటే మాకు మీరు ఈ విధంగా చేయొద్దు, మీకు నేను చెప్పిన విజ్ఞానం ఇదేనా మీరు గమనించింది, నేను ఏదైతే చెప్పినానో నా మీద చూపేదానికన్నా మీరు దేశాభివృద్ధి కోసము మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి దేశాన్ని అభివృద్ధి చేయండి చెప్పినాడు. అయితే ఆయన అక్కడ సమావేశం చెప్పినాక వీడుకోడు జరుగుతుంది జనరల్గా. అప్పుడు ఆయనకు ఒక పిల్లలే ఒక బండిలో అంటే అది చక్ర బండి అంటే దాంట్లో ఊరేంత పిల్లలే లాక్కొని ఆయన్ను ఖైదీ చేయడం జరిగింది. అంటే గురువులు వారి నీతిబద్ధంగా ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా ఎవరైతే పనిచేసి పిల్లల అన్ని రకాలుగా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేస్తారో అటువంటి గురువులను ఎప్పుడు కూడా పెట్టుకోరు. ఈరోజు నేను ఏప్రిల్లో రిటైర్ అయినాను. ఇప్పుడు కూడా పిల్లల నుంచి కాల్ పడుతూనే ఉన్నాయి. నేను ఏప్రిల్ 20 రిటైర్ అయినాను. కానీ ప్రతి ఒక్కరు నాకే విసుకొస్తుంది. వాళ్ళు ఫోన్ మీద ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ చెప్పలేదనుకో మళ్ళా చేస్తారు. అంటే మనం చెప్పే విధానము, మనం ఉండే విధానము, మనం ఉండే నిబద్ధత ఇవన్నీ మన యొక్క అంకిత అంటే చదువు పట్ల ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అందువల్ల ఆ రోజు ఆయన అంత గొప్ప పేరు తీసుకున్నాడు కాబట్టి ఆయన ప్రతిభను చూసి మన ప్రభుత్వము భారత అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు అరుదు. కాకపోతే ప్రభుత్వాలు మారే కొద్దీ ఉపాధ్యాయుని పాత్ర చాలా తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఒక పిల్లవాడిని ప్రవర్తన మార్చడం కోసము రానిది సరిగ్గా చెప్పిన వాడు అర్థం చేసుకోకపోవడం వలన వాడిని ఒక దెబ్బ వేస్తే ఇప్పుడు ఉండే మీడియా ఎంత భయంకరంగా చూపిస్తుందంటే ఆ టీచర్ను సస్పెండ్ చేసే వరకు గుర్తుపట్టడం లేదు. అక్కడ ఏమీ జరిగి ఉండదు. దానితో అందరూ టీచర్స్ అయితేనేమి అక్కడ ఉన్న వాళ్ళు అయితేనేమి అందరూ ఏకాభిప్రాయంతో ఉండరు. వాళ్ళలో వాళ్ళకు తెలిసి ఉంటుంది, ఎక్కించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందువలన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పిల్లలకు విశిష్టంగా పెట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఏది వస్తుందో, ఎవరేం మాట్లాడతారో. కొన్ని అనవసరంగా కూడా కొన్ని ఈ 10th క్లాసు 9th క్లాస్ పిల్లలు వలన వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండడం వలన ఉపాధ్యాయులు కేవలము వాళ్ళ సమస్యలు తీర్చడానికే చదువు కన్నా ఎక్కువగా వాళ్ళకు నీతి అంటే నీవు చెప్పడానికే ఎక్కువ ఉపయోగించవలసి వస్తుంది. నేను ప్రతిరోజు క్లాసులో నేను సోషల్ టీచర్ అయినప్పటికీ ప్రతిరోజు ఆధ్యాత్మికంగా దేవుళ్ళ గురించో, రాధాకృష్ణ గురించో, అంబేద్కర్ గురించో వాళ్ళు ఏ విధంగా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయినారు, వాళ్ళు ఎటువంటి మొదలు పొందినారు అని ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏదైతే వాళ్ళలో వాళ్ళ ప్రశ్న ఉందో దానికి సంబంధించి ప్రతిరోజు చెప్పేవాళ్ళు. అందువల్ల పిల్లలు కూడా వాళ్ళు కూడా అలవాడుతున్నారు. విద్య మీద అభిప్రాయం ఏంటి, దేవుడికి ఏం అభిప్రాయం ఉంది, రాధాకృష్ణకి ఏం అభిప్రాయం ఉంది అంటే మనము ఎంతో మంది తత్వవేత్తల
సారాంశాన్ని ఉపాధ్యాయుడైన వాడు పుస్తకాల ద్వారా గ్రహించుంటారు. అందువలన ఆ జ్ఞానానికి ఎప్పుడైతే పిల్లలకు మనము అందజేస్తామో ఆ భగవంతుడు కూడా మనకు అన్ని విధాలుగా సహకరిస్తాడు. నేను కేవలము ఉపాధ్యాయ ఉద్యోగం చేసిన తర్వాత ఉపాధ్యాయ వృత్తి తప్ప ఎటువంటి దానికి ఎటువంటి ప్రోగ్రాం కూడా పోయేవాడిని కాదు. నా క్లాసులు ఉంటే వదిలిపెట్టేవాడిని కాదు. అందరూ అంటారు, ఏమైనా బిడ్డ క్లాస్ తీసుకుంటావు, సైన్స్ మ్యాథ్స్ అయితే తీసుకోవాలి, కానీ నేను సోషల్ అంటే ఏంటి అంటే ఆ సోషల్లో నేను అడిగినాను, నువ్వు సైన్స్ టీచర్ కదా, మరి దీని కాన్సెప్ట్ చెప్పు. పిల్లలకు అక్కడక్కడ ఎకనామిక్స్లో మ్యాథమెటిక్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. వాళ్ళ కోరికలు తీసివెత్తలే రావు, అప్పుడు ఏ విధంగా చేయగలుగుతారు. అందువలన నేను అన్ని విధాలుగా పిల్లలకు ఎకనామిక్స్లో ఎక్కువగా ఫార్ములాస్ వస్తాయి, క్రమశిక్షణ కొంతకు రకరకాలుగా ఉంటాయి. అవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, కొద్దిగా ప్రాక్టికల్గా వాళ్ళకు చేర్పించాలి. మాకు సింపుల్గా మార్కాపు కాలేజీలో చదివేటప్పుడు ఎకనామిక్స్ అంటే బయట ఉండేది కాదు. ఇక్కడ మామూలుగా పొంగల్లో చదివాను ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ మార్కాపు కాలేజీ. ఎకనామిక్స్ అంటే కొంచెం భయపడేది, కానీ అక్కడ ఉండే లెక్చరర్స్ అంతా రైటర్స్. స్పీకర్ కాలేజ్ మార్కాపు ఆయన ఎలా చెప్తాడంటే పుస్తకం కూడా తీసుకోవడం, సింపుల్గా చెప్తాడు, చెప్తాడు. ఆ పిల్లవాడికి వస్తే ఆన్సర్ చేస్తాడు. ఇప్పుడు క్రమశిక్షణ కొంత ప్రయోజనం చేసి క్రమశిక్షించింది. ఒక గంట తింటాం, అప్పుడు ఉండే వృత్తి ప్రయోజనం ఎక్కువ. తర్వాత రెండోది తింటాం, మూడోది తింటాం, నాలుగోది తింటాం. ఆ విధంగా ప్రయోజనం లేదు, మైనస్ లేదు. ఈ విధంగా ప్రాక్టికల్గా చెప్పేవాడు. అందువలన అప్పుడు ఎకనామిక్స్ అంటే అర్థమని వచ్చింది, అది కూడా చెప్పడం లేదు. అందువలన అయితే మన రెగ్యులారిటీ కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. ఏ ఉపాధ్యాయుడు స్కూల్కి ఎలా వస్తున్నారు, డిసిప్లిన్గా ఉన్నాడా, వాళ్ళ టాకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మోరల్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ గమనిస్తారు. అది మనం క్లాస్ బిల్లు కొట్టి బయటకు పోతానే డిస్కస్ చేయడం ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనకు తెలుసుకొని వాళ్ళకు వేరే గ్రూప్లో ఉంటే వాళ్ళకి అనేక పద్ధతిలో మార్పులు చేసుకుంటూ మన పాత్ర టీచర్ పాత్రను పోషించాలి. విష్ణువు బ్రహ్మ ఇటువంటి వాళ్ళకంటే ముందు గురువు అంటే గురు బ్రహ్మ అని వస్తుందని. గురువు అంటే ఇక్కడ చదువు చెప్పి నేర్పించినటువంటి విద్య కాదు గురువు. ఫస్ట్ గురువు అనేటువంటి మన సమాజంలో మనం తల్లిని మొదటి గురువుగా భావిస్తాం. అంటే మొదటి గురువు జీవం అనేటువంటిది సమాజంలోకి అంటే మన సంఘంలోకి రాకముందు తల్లి మొట్టమొదటి చూస్తుంది, అతనికి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది, నడవడికి నేర్పిస్తుంది. గురువు కంటే ముఖ్యమైనటువంటి వారు తల్లి. మొట్టమొదటి గురువు అనేటువంటిది తల్లి. అంటే గురువు అనేటువంటి ఈ సమాజంలో గురువు యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఏ వ్యక్తికైనా తెలియని విషయాలు తెలియజేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువే. తెలియని విషయాలు అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వారికి విజ్ఞానాన్ని అందించాలంటే తెలియని విషయాలు తెలియజేసేవాడు. ఆ తెలియజేసేటువంటి విధానంలో వారి యొక్క నడవడిక కానీ, వారి యొక్క పద్ధతులు కానీ, లేకపోతే వాళ్ళు జీవితానికి ఉపయోగపడే ఏ విషయాన్ని తెలియజేసినా వాళ్ళందరూ కూడా వాళ్ళకు నేర్పించినటువంటి వ్యక్తులకు గురువులే ఉంటారు. కాబట్టి గురువు అనేటువంటి వారిని ప్రతి ఒక్కరు కూడా మనం సమాజంలో గుర్తిస్తున్నాము. దానికి ఈరోజు మనం సెప్టెంబర్ 5వ తేదీనే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సన్మానించుకునేటువంటి రోజుగా గుర్తించారు. ఎందుకంటే అది మీకు అందరికీ తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశంలో అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి వరకు ఎదగడం జరిగింది. ఆయన యొక్క పుట్టినరోజు మనకు ఉపాధ్యాయులకు కానుకగా చూసుకునే దానికోసము ఆయన ముందుకు రావడం వచ్చినాడు. అందువలన ఉపాధ్యాయులను ఈ సెప్టెంబర్ 5వ తేదీన మనకు సన్మానం చేసేటువంటి కార్యక్రమం కానీ, లేకపోతే సంఘంలో మంచి పని చేసేటువంటి వ్యక్తులకు గుర్తింపుగా కోసం ఈ ఉపాధ్యాయులు సెప్టెంబర్ 5ను అందరూ కూడా ఈ సంఘంలో
అందరినీ గుర్తించడం అనేటువంటి జరుగుతూ ఉంది, సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 5 అనేటువంటిది ఆయన పుట్టినరోజును మనము ఈరోజు జరుపుకుంటున్నాము. తర్వాత ఈ సమాజంలో ఉపాధ్యాయులు అనేటువంటి వృత్తి మొట్టమొదటిది, తర్వాత అధ్యాపకులు, ఆచార్యులు, ఈ విధంగా స్టేజ్ అనేటువంటిది మారుతుంది. ఉపాధ్యాయులు అనేటువంటి వ్యక్తి పిల్లల యొక్క మనస్తత్వాలను, చిన్నప్పుడు ఉన్నటువంటి గుణగణాలను పెంపొందించేటువంటి మొదటివాడు కాబట్టి ఉపాధ్యాయునికి సంఘంలో ఎక్కువగా గౌరవం అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత రెండవది అధ్యాపకులు అంటారు. అంటే ఈయన అంటే లెక్చరర్ స్థాయి అనుకోవచ్చు. ఆ లెక్చరర్ స్థాయి అయితే ఎంతవరకు ఆయన చెప్పేంత వరకే ఉంటుంది, ఉపన్యాసం ఇచ్చేంత వరకే ఉంటుంది. వాడు చెడిపోతున్నాడా బాగుపడుతున్నాడా అనేటువంటిది ఆయనకు అంత అవగాహన అనేటువంటిది పట్టించుకోవాల్సినంత ఉండదు దాదాపుగా. అంటే ఉపాధ్యాయునికి లెక్చరర్కు తేడా ఆ విధంగా ఉంటుంది. అందుకోసమే ఎక్కువగా ఉపాధ్యాయులను గౌరవించుకునేటువంటి రోజుగా ఈరోజు గుర్తించారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఇప్పుడు మన పిల్లలకు నేర్పించేటువంటి విధానంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఏదైనా ఒక మాట అన్నా లేకపోతే పేరు కొట్టినా కానీ ఇప్పుడు తల్లిదండ్రులే మనల్ని ఎక్కువగా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు కొట్టావు, ఎందుకు ఈ విధంగా అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి స్థాయికి వాళ్ళు రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఉండేటువంటి ఉపాధ్యాయులకు కొంత కష్టతరం అయిపోయింది. గుర్తుంటే ఏమీ అనకుండా, ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండా ఉంటే వాడు మంచి టీచర్ అయిపోతున్నాడు. అంటే మా వాళ్ళు ఏమనలేదు అనేటువంటి భావనలో పేరెంట్స్ కూడా ఆ విధంగా తయారైనారు. అయితే రాబోయే రోజుల్లో ఇది చాలా కష్టమైనటువంటి పని. ఆ వృత్తిలో నేను కొన్ని 40 సంవత్సరాలు పనిచేశాను. మా సాధక బాధకాలు చాలా ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయంటే లాస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనుభవంలో కొట్టకుండా ఉండలేము. అంటే 40 సంవత్సరాల కింద నుంచి నేను ఆ వృత్తిలో ఉన్నాను. నా కన్న ముందర జరిగేటువంటి సంఘటనలు నేను చూడలేదు. పిల్లలను సక్రమంగా మన దగ్గరికి పంపించాడు పేరెంట్ అంటే ఆ పేరెంట్ లేక విద్యార్థికి తగినటువంటి న్యాయం చేయాలనేటువంటిది నా యొక్క ఆలోచన. మీకు అందరికీ ఇంతకుముందు చూసింటే ఒకవేళ గమనించి ఉండొచ్చు. నేను ఎంతవరకు అంటే ఇక్కడి నడిపల్లిలో 20 సంవత్సరాలు పనిచేసిన, మున్సిపల్ స్కూల్లో 15 సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు పూర్తి సర్వీస్ చేశాను. ఇట్లాంటి సంఘటనలు నా సర్వీస్లో చాలా చూశాను. పేరెంట్స్ రావడము, కొట్లాడము, పోవడము, చాలా వరకు మనం తప్పు చేసినప్పుడే దాన్ని దండిస్తామనేటువంటిది గుర్తించడం లేదు. ఫస్ట్ వచ్చేటువంటిది మా పిల్లల్ని ఏమనద్దు, చదువు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు సమాజంలో. కాబట్టి అప్పటికి ఇప్పటికీ మారింది. పేరెంట్స్ కూడా కొంతవరకు తెలుసుకుని మనం గురువుల దగ్గరికి పంపిస్తున్నాం అనేటువంటి ఆలోచన చేయడం లేదు. ఏదో ఒక కాపలా అనేటువంటి వ్యక్తి దగ్గర మనం పిల్లలను పంపిస్తాం అనేటువంటి భావనలో ఉంటారు. మాకు వచ్చేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఎటువంటి విద్యార్థులు అంటే స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు, ఉదయం పోతే సాయంకాలం ఇళ్ళకు వచ్చేటువంటి పేరెంట్స్, అటువంటి పిల్లలను మా దగ్గరికి పంపించేవాళ్ళు. మేము వాళ్ళని సరైన పద్ధతిలో పెంచాలా, వాళ్ళని కూడా సరైనటువంటి క్రమశిక్షణ నేర్పిస్తే సమాజం అనేటువంటి బాగుంటుందనేటువంటి ఆలోచన మాకుంటుంది. ఉపాధ్యాయుడిగా ఏ ఉపాధ్యాయుడు పక్షపాతంతో చదువులేమో చెప్పడు, అందరికీ సమానమైన దృష్టితోనే చదువు చెప్తాడు. ప్రతి ఒక్క విద్యార్థి మంచివాడు కావాలనేటువంటి కోరిక బాగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పడం కాదు, నా దగ్గర చదువుకునేటువంటి విద్యార్థి ఇప్పుడు IPS లో కూడా పాస్ ఉన్నాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అంటే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు క్రమశిక్షణతో చదివితే ఒక్క విద్యార్థిని కాదు, సాఫ్ట్వేర్ లో చాలా మంది ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ మన ఊళ్ళోని గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ కూడా పనిచేసినాడు, ఉన్నాడు, పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నా దగ్గర చదివినటువంటి విద్యార్థులు ఉన్నారు. అంటే వాళ్ళని మేము ఏ విధంగా ఆలోచన చేస్తాము, వీళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలా అనేటువంటి దృష్టితోనే మనం చదివించగలుగుతాం. కానీ ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ఈ 10 సంవత్సరాల్లో మార్పులు అనేవి జరిగినాయి. ఈ 10 సంవత్సరాల్లోనే మేము ఎక్కువ సంఘటనలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పేరెంట్స్గా కొంతవరకు పిల్లలను మనం పంపించేటువంటి వ్యక్తి మనకంటే గొప్ప వాటి దగ్గరికి పంపిస్తున్నాము, ఉదయం నుంచి సాయంకాలం వరకు పంపిస్తున్నామంటే అతని మీద మనం నమ్మకం అనేది పెట్టుకోవాలి. ఆ నమ్మకంలో పెట్టుకున్నప్పుడే వాళ్ళ పిల్లలు కూడా మంచి పౌరులుగా తయారవుతారు. కాబట్టి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడైతే గౌరవిస్తారో ఆ సంఘము సమాజం కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉంటుంది. వారికి కూడా ఇటువంటి సంఘటనలు ఉపాధ్యాయులు గౌరవిస్తామంటే సమాజం కూడా వాళ్ళకు మంచి గుర్తింపు ఇస్తే
భవిష్యత్తులో పిల్లల్లో ఇంకా పేరెంట్స్ కొంతవరకైనా తెలుసుకోగలుగుతారు. సమాజంలో ఇటువంటి ఉపాధ్యాయులు గౌరవిస్తున్నారు అంటే మనం కూడా వాళ్ళని గౌరవించాలా అనేటువంటిది ప్రజలందరికీ తెలియాలా. అటువంటి దానిలో భాగంగానే ఈరోజు మన అవోపా తరఫున మన దామోదర్ సార్ కానీ మన సురేంద్రబాబు కానీ సన్మానం చేస్తున్నారు, గుర్తించినారు. అతను సంతోషం సార్. ఈ అవోపా తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఉపన్యసించాలనుకుంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపన్యసించాలనుకునే వాళ్ళు వేరే సార్ మనల్ని అనుభవించలేదు అనుకున్నాం. ఇంకా ఎవరైనా సార్ మనము ఈరోజు ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ప్రయత్నిస్తాం. నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఉపన్యసించాలనుకున్నారో దయచేసి వచ్చి మన రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. ప్రప్రథమంగా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన టీచర్లు పిల్లలను బాగుపరచాలంటే మానవతా విలువలు పెంపొందించాలి. మానవతా విలువలు పెంపొందిస్తేనే వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే పిల్లలు ఇంటికి రాగానే నీకు మ్యాథమెటిక్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకు ఎందుకు 70 వచ్చినాయి అనేటట్టుగా మార్కుల గురించి అడుగుతున్నారు, కానీ వాళ్ళకు మానవతా విలువలు నేర్పడం లేదు. పాత రోజుల్లో పిల్లలు ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కాళ్ళ నుంచి వెళ్ళేవాడు. అలాంటి రోజులు కనుమరుగానే. మీరు సరస్వతి విద్యామందిరం స్కూల్ వెంకటేశ్వరపేటలో మానవతా విలువల మీదే వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఉంది. దానికి ఏం మార్పులు ఉండవు, ఏముండవు అని ఆ సబ్జెక్ట్ అనేది తెలియజేస్తారు. అలాంటిది మామూలు స్కూల్లో ప్రేయర్స్ ఎట్లు ఉంటాయి, సరస్వతి విద్యార్థి స్కూల్లో ప్రేయర్ ఎట్లు ఉండాలి అనేది కూడా మీరు చూడండి. కావాలంటే ఆ ప్రేయర్ని బట్టే వాడు ఏ క్యాష్ పడైనా కానీ దాంట్లో మార్పు తెస్తారు. అలాంటిది మనం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం ఏమర్థించాలంటే మానవతా విలువల గురించి అన్ని స్కూళ్ళ పిల్లల్లో కూడా నేర్పించాలి. అవి చాలా మందికి ఇంటికి వెళ్తానే ఉదయం వెళ్ళేటప్పుడు పిల్లోడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కోవాలన్నది కూడా లేదు. వాళ్ళు ఏదో తల్లిదండ్రులు చేస్తున్నారు కదా వీళ్ళు వెళ్ళిపోతున్నారే అని. ఇంటికి రాగానే తల్లిదండ్రులు సీరియల్ చూస్తూ అంటారు, వాడి పాటికి వాడు ఎక్కడో ఉంటాడు. పొద్దున వచ్చి హోంవర్క్ రాయలేదే అంటే నాకు తెలియదు సార్, నేను స్కూల్లో వాలంటరీగా సెక్రటరీగా పనిచేస్తున్నాను సరస్వతి స్కూల్లో. ఏమి పేమెంట్ గురించి కాదు, ఓన్లీ సర్వీస్ గా నేను చేస్తున్నాను. చాలా మంది చూశాను. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ 17 మంది ఉంటే చెప్తా ఉంటే, సార్ వీళ్ళిద్దరు గ్రహించుకున్నారు సార్, మిగతా 16 మంది ఏం లేదు సార్ అంటే దాని నుంచి ఏమొస్తుంది? నేను చెప్తాను టీచర్కు, సార్ ఆ 16 మందిని కూడా మీరు తీర్చిదిద్దేటట్లా సర్వేపల్లి రాధాకృష్ణన్ అని మనము 5th సెప్టెంబర్ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. సర్వేపల్లి అనేది నెల్లూరు జిల్లాలో ఉంది. వాళ్ళ సిస్టర్స్ అక్కడ తమిళనాడుకు మైగ్రేట్ అవ్వడం వల్ల ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేది సర్నేమ్ అనేది వచ్చింది. ఆయన మన తెలుగువాడే, కానీ వాళ్ళ పూర్వీకులు తమిళనాడుకు వెళ్ళడం వల్ల అక్కడ విద్యను అభ్యసించి ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15th బర్త్డే చేస్తాం. ఎందుకు? ఆయన ఇంజనీర్గా మంచి రాణించారు కాబట్టి ఆయన బర్త్డేని మనం ఇంజనీర్గా చేస్తున్నాం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్గా అంత మంచి ఉద్యోగంలో ఉండి అంత మంచి పదవులు పొంది ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్ మనం జరుపుకుంటున్నాం. నా మెయిన్ ఉద్దేశం ఏమంటే పిల్లలకు మానవతా విలువలు పెంపొందించాలి. మీరు మానవతా విలువల గురించి స్కూళ్ళలో ఒక గెస్ట్ లెక్చర్స్ ఇప్పించాలి. టీచర్స్ ఒక పీరియడ్ కేటాయించుకొని మంచి చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మా మానవతా సంస్థ తరఫున ఈ గెస్ట్ లెక్చర్ చెప్పాలంటే కూడా మేము అరేంజ్ చేస్తాము. అలాంటివి చేస్తే పిల్లల్లో మార్పు వస్తుందని నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాను. మాట్లాడాలి కేవలం ఆ మానవతా విలువల గురించి ఉపాధ్యాయుల ద్వారా ఇంట్లో తల్లిదండ్రులు అందరినీ పద్ధతులను బట్టి వాళ్ళు పిల్లలకు చెప్పుకుంటే పద్ధతిని బట్టి వాళ్ళకు మానవతా విలువలు జరుగుతుంది.
ముందు అవి మనం ఆచరించాలి. మానవతా విలువలు మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఆచరిస్తారు. సార్ చెప్పిన ఉదయమే తల్లిదండ్రులు కాలువని నమస్కారం చేసి ఇప్పుడు ఎలా ఉంది, ఆ పిల్లలు తయారు చేయడానికి వీళ్ళు నమస్కారం పెడుతున్నారు లేదు. అంటే ఏదైనా మనము అందరించే పద్ధతిని బట్టి పిల్లవాడు ఎన్ని గంటలు ఉంటారు స్కూల్లో చెప్తారు, అది అనుసరించాలంటే ముందు మనం తల్లిదండ్రులుగా మనం అనుసరించాలి. అది ప్రాక్టికల్గా ఆటోమేటిక్గా వాళ్ళు ఆ విధంగా గురువు తల్లిదండ్రులు అందరూ కలిసి పనిచేసినప్పుడే మానవ తరగతి అనేది జరుగుతుంది. వచ్చిన అందరికీ నా నమస్కారములు. ప్రపంచంలోని గురువులకు అందరికీ నా యొక్క సాష్టాంగ నమస్కారములు. ఇప్పుడు నలుగురు వచ్చి చెప్పిన మాటల విధంగా మనం ఆలోచన చేస్తే కనుక మానవ జీవనానికి మొత్తం 3 గురువులు. ఫస్ట్ తల్లి జన్మనిస్తుంది, ప్రపంచాన్ని చూపిస్తుంది, తండ్రిని చూపిస్తుంది. తండ్రి చెయ్యి పట్టుకొని బజారులో నడక నేర్పిస్తూ జ్ఞానము క్రమశిక్షణ నేర్పిస్తారు. అంతకు మించిన క్రమశిక్షణ జ్ఞానము చదువులు గురువు గారు నేర్పిస్తారు. ఆ గురువు గారి దగ్గర అన్ని అలవాడాలంటే కనుక ఇంట్లో తల్లిదండ్రుల సహకారం ఎక్కువ అవసరం. తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కువ ఎందుకు చేయడం లేదంటే కనుక ఉండేది అందరికీ ఒకటే ఒక సంతానం. ఏమొచ్చినా కానీ ఇంటికి బయటికి పోతారో మాకు అది ఎట్లా దీంతోనే వీటి అయిపోయినారు. అసలు ముందు మాకు వెంకటదాస్ టీచర్ ఉన్నాడు, ఆయన అంతే కనుక అలీగా జ్వరం కూడా వస్తుందేమో అసలు ముందు అంత భయంతో ఆయన చదువుతో ప్రేమతో బాగా నేర్పిస్తూ దానికి మా తల్లిదండ్రులు బ్రహ్మాండంగా సహకరించినారు. ఆ విధంగా అయితే ప్రేమతో చదువులు వస్తాయి. కానీ గురువు గారి వలన మొత్తం మానవ జీవనానికి సరైన చదువు సంస్కార జ్ఞానములన్నీ అలవడే అసలైన గురువు గారు గురువు అన్నారు. కాబట్టి మానవ జీవనానికి 3 గురువులు మనకు తల్లిదండ్రులు, అన్నింటికి మించి గురువు గారు, టీచర్లు, ఉపాధ్యాయులు. ఎవరు తప్పుడంటే క్షమించండి. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర పాలకడలిలో కేశయ్యపై పవలించిన శ్రీపతివో, వెది కొండపై నిన్ను మలుములో వెలిగే గౌరీపతివో, ముగ్గురమ్మలకే మూలపుటమ్మన భూమిలో వెలసిన ఆదిశేషివో. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా కాసులు చిరందే మీ ముఖ బింబము కాచిన చాలును చరియైనా నీ గుడి వాకిట దివెనులే, నీ గుడి వాకిట దివెనులే వెలిగిన చాలు రేగైనా మీ పదములపై సుఖములే నీచిన చాలు క్షణమైన. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా
ఈనాటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా సమక్షంలో కొన్ని బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అవాప సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్కి సన్మానం చేసినందుకు ధన్యవాదాలు. సురేంద్ర దంపతులు ఎవరైనా వారి బంధువులు ఎవరైనా వచ్చి ఉంటే చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీదేవి ఈ అబ్బాయి మోహన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బాగుంది మా సిస్టర్ భాష సార్ రెండు సంఘటన రావాల్సిందిగా ఈరోజు రామారావు గారు బయట శ్రీ నిత్యానంద రామచంద్రయ్య శ్రీమతి యశోదామ 1/6/1976 నిత్యానంద రామారావు గారు జన్మించారు. రామారావు గారి భార్య పేరు వెంకటలక్ష్మీ గారు. ఆమె కూడా ఎంఏ లిటరేచర్ బిఎస్సీ డిగ్రీ చేశారు. పిల్లలు కూతురు గారు కేరళలోని